ఉప్పల్. అయితే ఇంకా ముందు చేసిన స్కూల్స్లో ఏంటంటే పిల్లలే ఉంటారు. అయితే ఇప్పుడు మన హిందీ గురించి నేను చెప్తాను ఎక్కువ, ఏ స్కూల్ అయినా హిందీలోనే చెప్తాను. అయితే ఇవాళ ఏముందంటే మన ప్రధానమంత్రి ఉన్నారు ఏంటంటే హిందీలో మాట్లాడుతున్న వాళ్ళు. మనమైనా ప్రధానమంత్రి ఏమన్నాడంటే సార్ హిందీ గురించి ఎక్కువ రావాలి, హిందీ జरूरी है पढ़ना लिखना. कौन बोले? मोदी जी ने. तो हमारे राज्य में हिंदी चलना है, इसीलिए हमें क्या करना है, हिंदी में बातचीत करना है और बातचीत पे आना है. क्यों में क्या होना है, किससे भी बात करना है हिंदी आना. कलकत्ता गए या అంటే కంప్లీట్ గా టైం టేబుల్, ఏ సబ్జెక్ట్ చదివినా టైం టేబుల్ అంటే ఏంటంటే టైంతో నడుస్తుంటే ప్రాసెస్ నడుస్తుంటే ఇప్పుడు మార్నింగ్ ఏం చదువుకోవాలి, మధ్యాహ్నం ఏం చదువుకోవాలి, ఈవినింగ్ ఏం చదువుకోవాలి, నైట్ టైం టేబుల్ మీరు ఫిజిక్స్, సైన్స్ ప్రాక్టీస్ చేసేదంటే ఇది కంటిన్యూ ప్రాసెస్ కూడా. మిగతా ఎవ్రీడే ½ యా 15 minutes మంచిగా చూసుకోవచ్చు. నోట్స్ ఏంటంటే వర్షం బాగా వస్తుంది అవునా, ఆ వర్షంలో వద్దు అండ్ మురికిలో తాజాగా ఇంకోటి వాటర్ మనం తాగుతాం కదా, ఆ వాటర్ ఏంటంటే ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఎక్కువ ఏంటంటే మనకు రోగాలు ఎక్కువ పెరుగుతుంది కదా, దాని ఏంటంటే దాన్ని ఏం చేయాలంటే వాటర్ తాగండి. ఈ టైం ఏంటంటే జూన్ నుంచి జూలై నుంచి ఆగస్టు దీనివల్ల ఏంటంటే మనం కాపాడుకుంటే మనం ఏంటంటే మన శరీరాన్ని మనం కాపాడుకుంటే ఏం చెప్తున్నా. ఇంకా తమిళ్లోనే ఉండాలి అన్ని అని చెప్పారు. అందుకనే కాక వాళ్ళు ఎక్కువ ఆడ యూజ్ చేస్తారు ఏంటంటే తమిళ్ అండ్ ప్లస్ ఇంగ్లీష్. అందుకని ఇంటర్నేషనల్ కానీ పనికొస్తుంది కదా మనకు, వీటికి పోవడానికి రాయడానికి లెటర్ రాయడానికి ముఖ్యమైన ఏదైనా లెటర్ ఒక ఆల్ఫాబెట్ రాయడానికి మనకి ఏం కావాలి, ఇంగ్లీషే కావాలి. అందుకని ఇంగ్లీష్ నేర్చుకుంటారు కదా, నేర్చుకోండి, మంచిగా ఉండండి. నా పేరు రాజు, మా అమ్మగారి పేరు సావిత్రి, మా నాన్న పేరు రాములు. మాది వ్యవసాయ కుటుంబం. మా అమ్మ నాన్న ముందే ఒకరి ముందే పనులకి వాళ్ళ కోరిక. అందుకనే నేను 10th ఎక్కువ మార్కులు సంపాదించాలని రోజు 3 గంటలు చదువుతున్నాను. నా పేరు లక్ష్మి, నేను ZPHS ఉప్పల్లో చదువుతున్నాను. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను.
చదువు అనేది మనకి చాలా ముఖ్యమైనది. దానిని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. నా గోల్ కలెక్టర్ కావాలని నాకు ఎంతో ఆశగా ఉంది. మా అమ్మ సింగిల్ పేరెంటే. మా మమ్మీ నన్ను కష్టపడి చదివిస్తూ ఉంది. మా మమ్మీకి ఏదో ఒకటి చేయాలనేది నా గోల్. ఇంకా బాగా చదువుకొని ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.